ఈరోజు వేసేస్తున్నాం అంటే రేపటి నుంచి వేసేస్తున్నాం అంటే ఈరోజు వచ్చింది డబ్బు రేపటి నుంచి కానీ రేపు సాయంత్రం నుంచి అకౌంట్లో పడతాయి రేపు వేసేస్తాం 100%. అదే 2, 3 అంటే ఎక్కడ అంటే గంట పెరుగుతుంటాయి కదా ఐడియా లెక్క వరకు 4. అసలు ఎప్పుడు కూడా జూలై ఆగస్టు వరకు కూడా ఇది ఫ్యాక్టరీలకు వస్తుంది. ఇదేదో ఈ సంవత్సరం కాదు. మీరు ఎప్పుడు చిత్తూరు జిల్లాలో మీరు చూసుకుంటే రైతు పండించినటువంటి తోతాపురం మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకి ఆగస్ట్ ఎండ్ వరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రైసిస్ వచ్చిందో ఎప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? 10 లారీలు ఫ్యాక్టరీ మీద ఉంటే లారీలు ఉన్నాయని దానికి ఫోటో ఎందుకు వచ్చింది? ఆందోళన చెంది అందరూ ఒకేసారి తీసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అయినా సరే అది మళ్ళీ కంట్రోల్ చేసాం. అది కూడా నీకు ఇంకొకటి తెలుసు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రైతుల గురించి వెళ్ళాడు. నీ ఆత్మ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయనకు ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయనతో 16 రూపాయలు కొనిపించు. ఇగో మావాడు ఉన్నాడు, వీరితో కొనిపిస్తున్నాను, మిగతా వాళ్ళతో మీరు కొనిపించండి అని చెప్పు. ఎంత దారుణం అంటే పల్ప్ ఫ్యాక్టరీలందరికీ ఒక యూనియన్ చేస్తారు. మీరు కొనకండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రైతులందరూ రోడ్డు మీద ఉంటే నేను అప్పుడు వస్తానని చెప్పారు. అప్పుడు మనం వాళ్ళకు కూడా సామధాన దండో పెరిగించి మీరు కొనకపోతే నష్టపోతారని చెప్పి మనం అప్పటికీ ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా అందులో మీ బాధితుడు ఒకడు ఉన్నాడు, పెద్దిరెడ్డి. ఆయనే పెద్ద పల్ప్ ఇండస్ట్రీ ఉంది. నీకు అంత ప్రేమ ఉంటే ఆయనతో కొనిపించవచ్చు కదా. ఇది ఒక ప్లాన్డ్గా పల్ప్ ఇండస్ట్రీస్ కొనొద్దని చెప్పిందో వాళ్ళే ముందంతా. మళ్ళీ మేము ప్రెజర్ పెట్టి మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పి అవసరమైతే పవర్ కూడా కట్ చేస్తామని చెప్పి కొద్దిగా థ్రెటన్ చేస్తే స్టార్ట్ అయ్యింది అది. మీరు అనేటట్టుకి ఈ నెల కాదు, ఆగస్టు నెలాఖరు వరకు ఒకసారి మీరు ఎప్పుడు చూసుకొని రికార్డు ఉంటుంది. ఆగస్టు నెలాఖరు వరకు పల్ప్ ఇండస్ట్రీకి మ్యాంగో వస్తూనే ఉంటుంది తోతాపు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఒకేసారి అందరూ కోయడం మొదలుపెట్టారు, ఈ సమస్య వచ్చింది. అయినా సరే సమస్య అధిగమించాం మనం. నీకు ఇప్పుడు తెలుగులో చెప్పాను, మరి అర్థమైంది లేదు. తల మేము పగలగొట్టలేదు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్త కాళ్ళలో కాలు కింద పడిపోయాడు. ఇలాంటి దొంగలు ఉన్నారు, ఇలాంటి అబద్ధాలు చెప్తారని చెప్పి టోటల్గా పిన్ టు పిన్ ఏం జరిగిందో ఇప్పుడు నిమిషాల మీద తెప్పిస్తున్నాం. మొన్న కొద్దిగా మేము అజాగ్రత్త అయ్యాం, 3-4 రోజుల తర్వాత మీకు రిలీజ్ చేసాం. ఈరోజు సాయంత్రం చూసే దొంగ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి, ప్లాన్ ట్రాక్టర్లు ఎలాగొచ్చాయి, ఏ ఎక్కడి నుంచి వచ్చాయి, ముందు వెళ్ళిపోయి మన ప్లానింగ్ ఎక్కడ ఉంది, మనం ముందుకు వెళ్ళడానికి లేదని మళ్ళీ వెహికల్ వెనక్కి వచ్చింది. ఇదేది వాస్తవాలు లేదా చూపించాలి, మళ్ళీ చూపించమంటే వీడియోస్ పంపిస్తాను. ఎవరు నీకు లాయర్ ప్లానింగు, ట్రాక్టర్లు వైసీపీ ఎక్స్ సర్పంచ్లవి, మ్యాంగో ఎవరిది? ప్రకాష్ రెడ్డి జనరల్ సెక్రటరీ. తోట ఎవరిది? అయింది. ఇందులో ఒక్క రైతు ఉన్నాడు కదా, చెప్పండి. దేనికి చాలా పొరపాటు అది మీరు క్రియేట్ చేస్తున్నది. మేము యాక్టివిటీ చేసిన తర్వాత చివరి వెళ్ళి ఇష్యూ చేయడానికి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్తున్నాడు తప్ప ఎవరు? గతంలో సమస్య రాలేదు, కొనలేదు. గత సంవత్సరం కోకో ఉంది, 9 రూపాయలు 8 రూపాయలకి వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కోకో రైతులు ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి మొరపెట్టుకోలేదు. ఫ్యాక్టరీస్ వాళ్ళు చూసుకున్నారు, ధర వచ్చినప్పుడు హాయిగా తీసుకుంటున్నారు, తగ్గినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు. ఎప్పుడైతే తగ్గిందని వస్తుందో మేము బాధ్యతగా మేము చేస్తున్నాం. అది పొగాకు కూడా ఎప్పుడు కొనలేదు, ఎవరూ కొనలేదు. ఒకసారి ఎక్కువ హీల్డింగ్ వచ్చింది, మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారని మేము ముందు రియాక్ట్ అయ్యాం. మేము